నాకు కొంచెం తెక్కుంది, దానికో లెక్కుంది అని సినిమాల్లో తనదైన స్టైల్లో చెప్పడమే కాదు, రాజకీయ రంగ ప్రవేశంలోనూ తనదైన శైలిలో అడుగులు వేయడంలోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేనానిగా జనంలోకి దూసుకుపోతున్నాడు. అందరికీ తెలిసిన శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం కిడ్నీ వ్యాధులతో వేలాది మంది చనిపోయిన విషాదభరితమైన ఉద్దాంతాన్ని తన తాజా ట్వీట్తో తెర మీదకు తీసుకొచ్చారు. గడిచిన 20 ఏళ్ల వ్యవధిలో ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ సంబంధిత వ్యాధులతో ఇప్పటి వరకు 20,000 మంది మరణించారని, లక్షల మంది కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న విషయాన్ని డాక్యుమెంటరీ రూపంలో తెర మీదకు తీసుకొచ్చారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఉద్దానం సమస్య అక్కడి బాధితుల వ్యతల్ని కళ్ళకు కట్టేలా తెలియజేయడంతో పాటు వారి ఇబ్బందుల్ని లోకానికి అర్థమయ్యేలా చేసేందుకు జనసేనకు చెందిన విలేకరుల బృందం వెళ్ళి వారి సమస్యలపై అధ్యయనం చేసిందంటూ ఆసక్తికరమైన వీడియోను విడుదల చేసింది. పవన్ గళం విప్పిన నేపథ్యంలో ఉద్దానం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వీరి వేదనను అర్థం చేసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్న వాదనను తెర మీదకు తెచ్చిన పవన్ కళ్యాణ్ నిస్సహాయంగా నిలిచిన ఉద్దానం బాధితులతో మాట్లాడేందుకు మంగళవారం అక్కడికి తానే స్వయంగా వెళ్లనున్నట్లు ట్వీట్ ద్వారా వెల్లడించారు. పవన్ గళం విప్పిన నేపథ్యంలో ఉద్దానం ప్రజల వ్యతలపై ఏపీ సర్కార్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.